అయ్యా రవాణా శాఖ మంత్రి గారు, వాళ్ళు ఇవ్వలేదు సరే, అయితే మీరు ఎప్పుడు ఇస్తారు? మాకు రావాల్సిన పీఆర్సీలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ అంటే యూనియన్ ఇస్తామని చేస్తామని అస్సలు ఇవ్వలేదు. కానీ మీరే ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 12 సంవత్సరాలుగా కమిటీలు వేస్తూనే ఉన్నారు. మేము అడగగానే కమిటీలు గుర్తొస్తాయి, యూనియన్లు గుర్తురావు, పీఆర్సీలు గుర్తురావు. బతకడానికి 2017 పీఆర్సీ చేశారు. కుక్కకు బొక్కలాగా 5% ఫిట్మెంట్ పెంచి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు ఏది చేయలేదు. ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? మిమ్మల్ని నమ్ముకున్నాం, ఏదో చేస్తారని. మా మొర వినండి కనీసం. ఆర్టీసీలో అధ్యక్ష 2000 వారు తెలుసు పెద్దలు, ఆర్టీసీ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండ్రి. ఆర్టీసీలకు సంబంధించి ఎప్పుడైనా మూసేస్తాం ఇక ఆర్టీసీ అన్నది ఉంటే వాళ్ళే మూసేసే సంస్థను 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అధ్యక్ష. అది కమిటీ దగ్గర పర్యవేక్షణ ఉంది. దాని మీద ప్రభుత్వం తప్పకుండా ఏం చేయాలన్నట్టు ఆలోచన చేస్తూ ఉంది. వారు అడిగిన 2 ప్రధాన ప్రశ్నలకు నేను కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ యాజమాన్యానికి కూడా ఒక స్పష్టత ప్రభుత్వ పక్షాన ఈరోజు ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ దగ్గర ఉంది. కమిటీ ఆనాడు ఆధారబాధరగా వీళ్ళు ప్రభుత్వంకు ఉన్న వ్యతిరేకత 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళను మనం ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు 10 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయని 10 సంవత్సరాలు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆఖరికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ను కూడా నేరుగా ఆఫీసర్ పెట్టాలని పరిస్థితులలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎండీ అయినా సాఫ్ ఉండాలి అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో మేము వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీని రిఫార్మ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కారణం వల్ల కార్మికులు చనిపోయారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, సమ్మె కొనసాగిస్తే సమ్మెను కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఈరోజు విలీనం అనేటువంటి ఒక కొత్త తెర లేపితే దాన్ని పర్యవేక్షణ చేయడానికి కమిటీ చేసినాం. ఆ మేరకి అది కోర్టులో ఉంది కాబట్టి గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్స్ అయితే తప్ప గుర్తింపు సంఘాలు ఉండే అధ్యక్ష. ఈ యొక్క కారణంతో కోర్టులో కేసు ఉన్నటువంటి మాట కూడా నేను గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మరి 2014లో బస్సుల సంఖ్య ఎంత ఉండే, ఇలా మరి ఇప్పుడు ఎంత బస్సుల సంఖ్య ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష. 2014లో మేము ప్రభుత్వం దిగిపోయినాడు 10,406 బస్సులు ఉండే అధ్యక్ష. కానీ వాళ్ళ వచ్చిన తర్వాత ఒక 1000 బస్సుల సంఖ్య తక్కువైపోవడమే కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇలా 10,000 పైన బస్సులకు సంబంధించినటువంటి సంఖ్య పెంచుకోగలిగినాం. ఈరోజు ప్రతిరోజు ఆ రోజు 40 వీళ్ళ ప్రభుత్వంలో బస్సులే కొత్త లేవు, కరోనా కారణం అంటారు. ఏదైనా కరోనా బస్సుల పరంగా నిన్న కూడా గౌరవ శాసనసభ్యులందరితో ఆర్టీసీ తరఫున ఒక ముఖాముఖి మీటింగ్ పెట్టుకుంటే కరోనా టైంలో రద్దయిన బస్సులను ప్రారంభించమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. ఈ రోజు కొత్తగా హైదరాబాద్ కూడా 320 రూట్లు ప్రారంభించడమే కాక ఎక్కడెక్కడైతే సభ్యులు అడుగుతారో వాళ్ళ బస్సులన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు రోజు 62 లక్షల మంది ప్రయాణికులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే విధంగా కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఆనాడు తెలంగాణ ఏర్పడకుండా 60,000 మంది ఉద్యోగులు ఉంటే 48,000కు పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఎలా మేము కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. నియామకాలు అంటే కారుణ్య నియామకాలు దాదాపు 1000 వరకు ఇచ్చినాం అధ్యక్ష. అంతేకాదు గత ప్రభుత్వాల లోపల ఉద్యోగాలు కోల్పోయి వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక క్షమాభిక్షగా వాళ్ళకు మాకు సంబంధించి మేము సంస్థలో పనిచేస్తామంటే 3 మెంబర్ల కమిటీ వేసి ఆ ఉద్యోగాలను కూడా 250 పైన ఉద్యోగాలు ఇచ్చినాం అధ్యక్ష. ఇలా డ్రైవర్లు కండక్టర్ల దాకా దాదాపు 4,500 ఉద్యోగాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరి కార్యక్రమం కొనసాగుతోంది అధ్యక్ష. దాని తర్వాత ఈ రోజు ఆర్టీసీ పరంగా కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్యను పెంచడం కావచ్చు, ఉద్యోగుల సంఖ్యను పెంచడం కావచ్చు. మహాలక్ష్మి ద్వారా వాళ్ళ అమౌంట్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. అవును, 9,700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది. 7,000 కోట్ల రూపాయలు చిల్లరిచ్చినారు. నిన్న వారు గౌరవ సభ్యులు అంటా ఉన్నారు, మేము సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలను మేము వాళ్ళకు ఫండ్ కింద ఇచ్చినామని. అధ్యక్ష, మొత్తంగా 10 నెలలు కలిపితే 7,000 కోట్లు కూడా కావు అధ్యక్ష. వాళ్ళు ప్రకటించింది సంవత్సరానికి 1,500 కోట్లు అయితే వాళ్ళు మొత్తంగా 10 సంవత్సరాలు కూడా 7,000 ఇవ్వలేదు అధ్యక్ష. ఇలా మేము 2 సంవత్సరాల్లోనే దాదాపు 7,800 చిల్లర కోట్లను ఈ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఇది వ్యవస్థ. ప్రభుత్వం తరఫున మహిళలకు ఉచితంగా ఇచ్చేటువంటి ఛార్జీల్ని ప్రభుత్వం భరిస్తా ఉంది. 9,000 చిల్లర మహిళలకు బెనిఫిట్ అయిందని చెప్పే సందర్భంలో గౌరవ గవర్నర్ ప్రసంగంలో 7,800 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నాం. దాన్ని రహస్యంగా దాచిపెడతలేం. మీకంటే ఎక్కువ కన్సర్న్ మాకుంది. ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి పేమెంట్ను ఏదైనా బల్క్ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు హోల్సేల్ పోతే రిటైల్ తక్కువ దొరుకుతుంది. అట్లా గవర్నమెంట్ కు సంబంధించిన పేమెంట్ను
ఎట్లెట్లా ఫైనాన్షియల్ సర్కమిస్టెన్స్ ఉంటే పేమెంట్ చేస్తాం. ఆర్టీసీకి మేము 3 అంశాల మీద మా ప్రభుత్వం నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.